చాలా మంది మీరు జెన్యూనా కాదా, మేము డబ్బులు కొట్టిన తర్వాత పంపిస్తారా పంపియరా అని అని అడుగుతున్నారు చాలా మంది. మేము ఖచ్చితంగా మొత్తానికైతే ప్యాకింగ్ అయితే అయిపోయింది, అన్ని ప్యాక్ చేసేసాను. డెలివరీ చేస్తారా లేదా అనేది మీకు అనుమానం అస్సలు అవసరం లేదు. ఇవన్నీ తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డెలివరీ చేసి రిసిప్ట్ పెట్టేది కూడా మీకు వీడియో తీస్తాను. మొత్తానికైతే సూర్యాపేట ఇది మా ఏరియాని, కాకినాడ ఇది కర్ణాటక, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయింది. ఇవన్నీ షర్ట్స్ బుక్ అయినాయి. డెలివరీ చేయడానికి మేము ప్యాక్ చేస్తున్నాం. మా సౌజన్య అడ్రస్లు రాస్తుంది చూడండి. ఫోన్ నెంబర్ రాయలేదా వాళ్ళు? నేను చెప్తాను. ఫ్రమ్ అడ్రస్ ఇది వరకు మేము పెన్తో రాసేది, ఇప్పుడు స్టాంపు కొట్టించి పెట్టుకున్నాను మా అడ్రస్ ఊరికే రాయకుండా. ఇప్పుడు ఇవన్నీ ప్యాక్ చేయాలి. కవర్స్ అయ్యాయి, కవర్స్ అయిపోవచ్చినాయి. నేను మళ్ళీ ఆర్డర్ చేసుకోవాలి, కానీ ఈసారి పెద్ద ఆర్డర్ చేసుకోవాలి. లాస్ట్ టైం ఇంత చిన్నగా ఒక్క షర్ట్ పట్టే అంతనే ఎందుకు తెప్పించుకున్నానంటే, నేను మీషోలో పెట్టినప్పుడు సింగిల్ షర్టే పంపించాలి కదా, అందుకని ఒక్క షర్ట్ పట్టేటివి తెప్పించాను. ఇక ఇవి దగ్గర పడిపోయినాయి. నేను మళ్ళీ నెక్స్ట్ టైం పెద్దవి తెప్పిస్తాను, కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఈ చిన్న వాటిలో పంపిస్తే కొంతమంది షర్ట్స్ నలిగిపోతున్నాయని అంటున్నారు. ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా కొంచెం పెద్ద కవర్ యూజ్ చేద్దాం. మరిన్ని షర్ట్స్ బుక్ చేసిన వాళ్ళకి ఈ కవర్లో పంపించలేకపోతున్నా నేను. ఇవన్నీ నేను ప్యాక్ చేసి పోస్ట్ ఆఫీస్కి తీసుకెళ్ళాలి. టైం 12 అవుతుంది. 1 లోపే రమ్మన్నాడు, ఎప్పుడు రమ్మన్నా కూడా 1 తర్వాత వస్తే మాత్రం నేను డెలివరీ చేయను, నెక్స్ట్ డేనే రావాలని చెప్పిండు పోస్ట్ ఆఫీస్ అతడు. పాదొక్క 12 అవుతుంది, ఒక గంట సేపట్లో ఇవన్నీ ప్యాక్ చేసుకొని తీసుకెళ్ళాలి పోస్ట్ ఆఫీస్కి. చాలా మంది మీరు జెన్యూనా కాదా, మేము డబ్బులు కొట్టిన తర్వాత పంపిస్తారా పంపియరా అని అని అడుగుతున్నారు చాలా మంది. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్యాక్ చేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డెలివరీ చేసి రిసిప్ట్ తీసుకొని ఆ రిసిప్ట్ సెండ్ చేసేది కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది. ఎందుకంటే కొంతమంది జెన్యూనా అని అడుగుతున్నారు, అందుకోసం వాళ్ళ కోసం ఈ వీడియో. ఖచ్చితంగా పంపిస్తాం, అట్లా ఏం లేదు. ఇలా నేను చాలా మందికి పంపించాను. నేను పంపిస్తున్న వీడియోస్ కూడా నేను మీకు యూట్యూబ్లో పెట్టాను. నేను కొన్ని షార్ట్స్ తీసి పెట్టాను, వీడియోలో కూడా ఒక వీడియోలో చెప్పాను. ఈ వీడియో కూడా అందుకోసమే తీస్తున్నాను. ఖచ్చితంగా ప్యాక్ చేసి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డెలివరీ చేసి వచ్చిన రిసిప్ట్ కూడా మీకు వాట్సాప్లో సెండ్ చేస్తాను. అక్కడ ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది పోస్ట్ ఆఫీస్ వాళ్ళది. పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్లో ట్రాకింగ్ నెంబర్ వేసి ట్రాక్ చేస్తే మీకు ఆ పార్సల్ ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్ వరకు వచ్చింది, మీకు కూడా ఎప్పుడు వస్తుంది అనేది. చాలామంది రేర్గా చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్ ఒకటి, ఎన్ని రోజులకు వస్తుంది, ఎన్ని రోజులకు వస్తుంది అంటే, నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్కి అయితే 7 days పట్టింది. అంటే నేను చూసినంత వరకు, నేను డెలివరీ చేసిన తర్వాతకి ఇంకా కొన్ని డెలివరీస్ గమనించిన కొద్ది అయితే ఒక 7 days అయితే పట్టింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బుధవారం రోజు వేస్తే నెక్స్ట్ బుధవారం రోజు అట్లా చేరింది. చాలా మంది అలానే చేరాయి 1 week. ఇంకా కొంచెం ఫాస్ట్గా వెళ్తే ఒక రోజు ముందుకు రావచ్చు, ఒక రోజు లేట్ అయితే ఒక రోజు వెనకకి రావచ్చు అంతే. ఇక లోకల్ వచ్చేసి మన తెలంగాణలో అయితేనేమో ఇంకొక రోజు 2 రోజులు ముందుకు రావచ్చు. ఇది ప్రాసెస్ అనమాట. మళ్ళీ నేను వేయడం కూడా పోస్ట్ ఆఫీస్లో నాకు వీళ్ళని బట్టేస్తాను. ఇవి నిన్న ఈ రోజు బుక్ అయినవి 2 days అవుతుంది. ఒకసారి డెలివరీస్ తక్కువ ఉంటే నేను ఒక గ్యాప్ తీసుకుంటాను, గ్యాప్ తీసుకొని నెక్స్ట్ డే వెళ్తాను. అలా కూడా నా కాడ కూడా ఒక 2 days లేట్ అవ్వచ్చు, నా పనిని బట్టి వీళ్ళని బట్టి. నేను 2 days కంటే ఎక్కువ లేట్ చేయను ఎప్పుడైనా. డే బై డే ఖచ్చితంగా డెలివరీ చేయడానికి వెళ్తాను నేను. అట్లా చూస్తున్నాయండి. రాయి అడ్రస్లు రాయి, అడ్రస్లు రాయమంటే నేను వీడియో తీస్తూ ఉంటే నా ముఖం చూస్తుంది. అక్కడ 12 అవుతుంది. 1 తర్వాత పోతే పోస్ట్ ఆఫీస్ సార్ రాణిస్తలేడు నన్ను. ఇంకా కామన్గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే 44 సైజ్ 44 సైజ్ ఉంటే మాత్రం ఇప్పుడు ఇన్ని షర్ట్లు ఉన్నాయా, ఇంకా అన్ని షర్ట్లు డెలివరీ ఇవ్వడు. అంతమంది అడిగి 44 సైజు ఖచ్చితంగా రెడీ చేస్తాను. 44 సైజు ఆల్రెడీ కటింగ్ చేశాను, చూపిస్తాను చూడండి. ఈ పైన సెల్ఫ్లో కనిపిస్తున్నాయా, ఈ సెల్ఫ్లో ఈ 2 కూడా 44 సైజ్ అనమాట. కటింగ్ చేసి పెట్టాను, స్టిచ్చింగ్ జరుగుతాయి. 44 సైజు ఖచ్చితంగా మీకు అందుబాటులోకి వస్తుంది. ఒక 15 రోజులు అట్లా పడుతుంది. ఇంకా ఇప్పుడు ఈ వీడియోలో నేను ప్యాక్ చేసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డెలివరీ చేసి రిసిప్ట్ తీసుకొని ఆ రిసిప్ట్ సెండ్ చేసేది కూడా మీకు ఈ వీడియోలో ఉంటుంది.
ఎందుకంటే కొంతమంది జెన్యూనా అని అడుగుతున్నారు, అందుకోసం వాళ్ళ కోసం ఈ వీడియో. నేను 2 షర్ట్స్ తీసుకుంటే ఫ్రీ డెలివరీ అని చెప్పాను కదా, అలాగని చెప్పి 2 ఏం తీసుకోలేదు. కొంతమంది 3 కూడా తీసుకోరు. కొంతమంది ఇక్కడైతే చూడండి ఎన్ని షర్ట్స్ బుక్ చేసుకున్నారు. ఒక్కడే, ఇవన్నీ ఒక్కలే, 1 2 3 4 5 6 8 షర్ట్లు ఒక్కనే తీసుకుంటారు. ఇగో ఇతడు కూడా చూడండి 4 షర్ట్లు తీసుకున్నాడు. ఇవన్నీ ఎవరి ఆట పెట్టినా, ఈయన 2 తీసుకున్నాడు, ఈయన 2, ఇవి 2, ఇవి 3 ఉన్నాయి, ఇగో ఇవి 3 ఉన్నాయి. మళ్ళీ ఎవరి వాళ్ళకి పెట్టుకున్నాను. ఇటు సైడ్ కూడా ఉన్నాయి, ఇంకా ఇవి 2 ఉన్నాయి. ఇట్లా పెట్టుకొని పర్ఫెక్ట్ గా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇతని ప్యాక్ చేస్తాను చూడండి. నేను ఐరన్ చేయనండి, కొంచెం దయచేసి ఐరన్ చేసుకోండి, ఇంకా బాగా లుక్ వస్తుంది. ఓకేనా, మనం తక్కువ రేట్కి ఇస్తున్నాం కాబట్టి కొంచెం ఐరన్ ఒక్కటి చేయట్లేదు. మీకు ఐరన్ చేస్తూ చాలా బాగా లుక్ వస్తుంది. ఇలా నార్మల్గా ఇలా పెట్టేసి ప్యాక్ చేసేస్తా అంతే. ఈ కాలరు ఇట్లా ఉంటది అంటే మీరు షాపులలో ఇలా ప్లాస్టిక్ ఇట్లా పెడితే మా షర్ట్ కూడా చాలా నీట్గా ఉంటుంది. కానీ నేను అవన్నీ ఎలాగ తీసి పడేసేటి కదా, దానికో 2 రూపాయలు అనవసరంగా వేస్ట్ అవుతాయి కదా, అందుకని నేను నార్మల్గా ఇలానే ప్యాక్ చేసి పంపించాలి కదా అందరికి. ఓకేనా, ఇలా ప్యాక్ చేసేసి డి రాజు వాళ్ళది అడ్రస్ రాసింది. ఇలా అడ్రస్ రాసేసి కింద మా అడ్రస్ ఉంటుంది, పైన పంపించే వాళ్ళ అడ్రస్ ఉంటుంది. నేను ఇలా పెట్టేసి ప్యాక్ చేసేసి పోస్ట్ ఆఫీస్ తీసుకెళ్తే వాళ్ళే పార్సల్ చేసేస్తారు అన్నమాట. ఓకేనా, ప్రతి ఒక్కటి ఇలా చేసేయాలి. ఇందులో 2 షర్ట్లు అయితే పర్ఫెక్ట్ గా పడుతున్నాయి, కానీ ఎక్కువ షర్ట్స్ ఉంటే మాత్రం 2 ప్యాక్ చేసి ఆ 2 కలిపి టేప్ గుట్టేస్తారు. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాతకి పార్సల్ అవుతుంది. పార్సల్ అయిన తర్వాత ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ మీకు ఖచ్చితంగా వీళ్ళందరికీ ఫొటోస్ పంపిస్తా. ఒకవేళ మర్చిపోయి ఉంటే మీరు అడగండి అని, నేను ఖచ్చితంగా పంపించేస్తాను. ఆ రిసిప్ట్ లో మీకు ఒక ట్రాకింగ్ ఐడి ఉంటుంది. ఆ ట్రాకింగ్ ఐడిని పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ లో మీరు ట్రాక్ చేసుకుంటే ఈ పార్సల్ ఎక్కడి వరకు వచ్చింది అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోద్ది. ఇలా మోసం లేదు, ఏం లేదు. నేను మోసం చేయాల్సిన అవసరం కూడా నాకు లేదు. నేను స్టార్టింగ్ లో ప్యాకింగ్ అనేది ఇట్లా చేసేది, ఇట్లా చుట్టి రబ్బర్ లేసి పంపించేది. కానీ అట్లా వేయడం వల్ల షర్ట్ మొత్తం ఇట్లా నలిగిపోతుందని కస్టమర్స్ చెప్తున్నారు. సో ప్యాకింగ్ కూడా మార్చేసిన కొంచెం, అంటే మార్చేది ఏం లేదు, ఇట్లా చుట్టకుండా నార్మల్ గా ఇలా పెట్టి పంపించేస్తాం అన్నమాట, నలగకుండా ఉంటదని. ఈ కాలర్ లో ప్లాస్టిక్ ఇవన్నీ కూడా పెట్టొచ్చు, ఇంకా లుక్ వస్తుంది షర్ట్కి. కానీ నా నీట్ గా చేస్తేనే నీట్ గా ఉంటది. ఏం చేసినా ఎంత మంచిగా ప్యాక్ చేసినా కూడా ప్యాకింగ్ అనేది ఒక మనిషికి మేకప్ వేసినట్టే. ప్యాకింగ్ అనేది జస్ట్ లుక్ కోసం అంతే. ఇంతసేపు ఒక కస్టమర్ 8 బుక్ చేశాడు కదా, ఆ 8 3 ప్యాక్ చేశాను. ఈ 3 పార్సల్స్ అయితే డెలివరీ ఛార్జెస్ ఎక్కువ అవుతాయి. సో 3 ఒక్క దాంట్లో మళ్ళీ పెట్టి పంపించాలి. ఈ 3 ఒక్క అడ్రస్కే పంపించాలి కాబట్టి ఈ 3 ఒక దాంట్లో పెట్టి మళ్ళీ ప్యాక్ చేస్తున్నాను. మొత్తానికి అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది, అన్ని ప్యాక్ చేసేసాను. డెలివరీ చేస్తారా లేదా అనేది మీకు అనుమానం అస్సలు అవసరం లేదు. కాకపోతే నేను ప్రజెంట్ కొన్ని కలర్స్ తక్కువ మెయింటైన్ చేస్తున్నా. మీ సపోర్ట్తో నేను ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ కలర్స్ మెయింటైన్ చేయగలుగుతాననే నమ్మకం కూడా నాకుంది. ఇవన్నీ తీసుకొని పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి డెలివరీ చేసి రిసిప్ట్ పెట్టేది కూడా మీకు వీడియో తీస్తాను. దానికైతే డెలివరీ అవుతాయి, దీనికి అనుమానం ఏం లేదు. ఇప్పుడు ఇవన్నీ నేను తీసుకుపోయి డెలివరీ చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి, ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తాయి మనకు. ఇది ప్రకాశం డిస్టిక్, ఇది హైదరాబాద్, సూర్యాపేట ఇది మా ఏరియాని, కాకినాడ, ఇది కర్ణాటక, ఇది అవుట్ ఆఫ్ స్టేట్ వెళ్ళిపోయింది, ఇది నిర్మల్, ఇది గోదావరి, ఈస్ట్ గోదావరి అట, ఈస్ట్ గోదావరి, కృష్ణా డిస్టిక్. ఇట్లాంటి పెద్ద పెద్ద ఇవన్నీ చాలా ఉన్నాయట. 6-7 అంగిలు ఒక్కొక్క దాంట్లో ఉంటాయి. ఇంకా
భద్రాద్రి కొత్తగూడెం మన ఏరియా కదా తెలంగాణ. ఇది ఆంధ్రప్రదేశ్ అనంతపురం, ఇది బాపట్ల, హైదరాబాద్, కరీంనగర్, హైదరాబాద్, హైదరాబాద్. మా హైదరాబాద్ నుంచి బాగానే వచ్చినాయి ఈసారి. ఫస్ట్ టైం ఇన్ని రావడం హైదరాబాద్ లో. ఎన్టీఆర్ డిస్టిక్ అట, జగ్గయ్యపేట, విజయనగరం డిస్టిక్, ఇది కరీంనగర్. ఈసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు సమానంగా బుకింగ్స్ పడ్డట్టున్నాయి. ఓకే, ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్దాం. పోస్ట్ ఆఫీస్కి వచ్చేసాను. నా పెద్ద బండి ఖరాబ్ అయ్యి ఉంటే చిన్న బండి మీద వచ్చాను. పెన్షన్లు ఇస్తున్నారు నేను పోయేసరికి. పోస్ట్ ఆఫీస్ సార్ కూడా చాలా బిజీగా ఉన్నారు. సార్ చాలా బిజీగా ఉన్నారని పని కొంచెం తొందరగా అయిపోవాలని పార్సల్స్ అన్నీ కూడా నేనే వెయిట్ చూసి దాని మీద స్టిక్కర్ కూడా వేద్దామని అనుకున్నాను. ప్రతి పార్సల్ కూడా వెయిట్ చూసి ఎన్ని గ్రాములు ఉందో పార్సల్ మీద వ్రాయాలి. తర్వాత ఒక పార్సల్ స్టిక్కర్ ఇస్తారు మనకి. ఆ స్టిక్కరు ఆ పార్సల్ మీద అంటించాలి. ఈ స్టిక్కరు స్కాన్ చేయడానికి, మన పార్సల్ని ట్రాక్ చేయడానికి దాని మీద ఉన్న నెంబరు యూజ్ అవుతుంది. CA అని ఉన్నది చూసారా, ఆ నెంబరు ట్రాక్ చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఇక ఇప్పుడు నేను ఈ సంచిలో ఉన్న పార్సల్స్ అన్నీ నేను ప్రతి పార్సల్ వెయిట్ చూసి స్టిక్కరింగ్ వేయాలన్నమాట. ఇక మొత్తానికైతే అన్నిటికీ వేసేసాను. ఇవన్నిటికి కూడా నేను వెయిట్ చూసి స్టిక్కర్ అయితే వేసేసాను. ఇక ఇవన్నీ సార్కి ఇస్తే సిస్టంలో ఎంటర్ చేసేసి పార్సల్ చేసేస్తారు వాళ్ళు. అసలైతే ఈ వర్క్ అంతా వాళ్ళే చేసుకోవాలి, కానీ వాళ్ళు చేయాలంటే నేను వెయిట్ చేయాలి. నేను వెయిట్ చేసే బదులు ఈ పని నేనే చేసేసుకుంటాను. నా పని కొంచెం తొందరగా అయిపోతుందని అంతే. ఇక ఒక్కొక్క పార్సల్ సిస్టంలో ఎంటర్ చేసేసి కింద పెడుతున్నాడు సారు. తర్వాత మనకు డెలివరీ చేసినట్టుగా ఒక రిసిప్ట్ ఇస్తాడు. ఆ రిసిప్ట్ మీద ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది. మొత్తానికైతే పోస్ట్ ఆఫీస్ లో పని పూర్తి అయిపోయింది. డెలివరీ చేయడం అయిపోయింది. ఇవన్నీ ఎవరి రిసిప్ట్ వాళ్ళకు మళ్ళీ వాట్సాప్ లో పంపించాలి. ట్రాక్ చేసుకోవచ్చు. దీని మీద ఒక నెంబర్ ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళాక చూపిస్తా. ఇప్పుడు ఈ రిసిప్ట్లన్నీ కూడా ఫోటో తీసి ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ నేను పంపిస్తాను. ఎందుకంటే వాళ్ళు పార్సల్ ఎక్కడి వరకు వచ్చిందని చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఎలా చెక్ చేసుకోవాలంటే క్రోమ్లోకి వెళ్ళి పోస్ట్ ఆఫీస్ ట్రాకింగ్ అని కొట్టండి. మీకు ఫస్ట్ ట్రాక్ కన్సైన్మెంట్ అని పోస్ట్ ఆఫీస్ వెబ్సైట్ ఒకటి వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ట్రాక్ కన్సైన్మెంట్ అని ఒకటి బాక్స్ అవుపడుతుంది. ఆ బాక్స్లో ఈ నెంబర్ కొట్టండి. ప్రతి రిసిప్ట్ మీద ఉంటుంది. ఇక్కడ చూసారా, CA అని ఉంది. ఏదైనా సరే ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్న నెంబర్ IN వరకు కొట్టండి. అని కొట్టేస్తే ఒక పార్సల్ ఎక్కడి వరకు వచ్చింది అనేది మీకు తెలుస్తుంది. మీకు ఎప్పుడు వస్తుంది అనేది కూడా తెలుస్తుంది అనమాట. మీకు అట్లా డౌట్ ఏం లేదు. ఖచ్చితంగా మేము డెలివరీ చేస్తాము. ఎందుకంటే చాలా మంది అడిగారు, మీరు జెన్యూన్ డబ్బులు తీసుకున్నాక పంపించకుండా ఉంటే మేము ఏం చేయాలి అని చాలా మంది అడిగారు. అట్లా ఏం లేదు. ఇట్లా మోసం చేసి మనం ఎన్ని రోజులు కూడా చేయలేము. మేము నిజాయితీగా ఉంటాము. నిజాయితీగా ఉంటేనే చాలా కాలం వరకు బిజినెస్ నడుస్తుంది, ఎప్పటికి ఉంటుంది అనేది మా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మా సౌజన్య ఇంకా డెలివరీలు ఉన్నాయి, వాటికి కూడా రాస్తుంది. మా మిత్ర గార్మెంట్స్ అని కొడుతుంది చూడండి. ఇవి డెలివరీ చేసి వచ్చిన తర్వాతకి మళ్ళీ ఇంకా కొన్ని ఆర్డర్స్ పడ్డాయి, వాటి కోసం అని రెడీ చేస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని రీచ్ను పెంచండి దయచేసి. మన ఛానల్కి రీచ్ వస్తే మీతో పాటు ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కొంటే నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది. మన ఛానల్ ఇంకా రీచ్ అవుతూ ఉంటే కొత్త వాళ్ళు కూడా కస్టమర్స్ యాడ్ అవుతారు కదా. మనకు సబ్స్క్రైబర్స్తో పాటు కస్టమర్స్ కూడా నాకు యాడ్ అవుతారు. దయచేసి మీ సపోర్ట్ను మాకు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.